బెట్టింగ్ ఒక విషవలయం. సరదా కోసం కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. మొదట లాభాలు చూపించి సర్వం దోచేస్తారు. సరదాగా మొదలై వ్యసనంగా మారుతుంది. మీ కుటుంబాన్ని బలి కోరుతుంది. బెట్టింగ్ నష్టాలపై అవగాహన కల్పించండి. బెట్టింగ్ మీ దృష్టికి వస్తే బాధ్యత గల పౌరులుగా స్పందించండి. బెట్టింగ్ ఆడించేవాడి బ్యాంక్ ఖాతాలు నిండిపోతాయి. ఆడేవాడి భవిష్యత్తు ఎండిపోతుంది. కన్నీటి సముద్రంలో కొట్టుకుపోతుంది. అనే ఎవరు గెలుస్తారు చెప్పు? దానిలో చెప్పడం ఏముంది, ఎవరు గెలవటం ఏముంది, చిన్నపిల్లలు కూడా చెప్తాడు ఎవరైనా సరే. చెన్నై గెలుస్తుంది. చూద్దాం. చెప్పానా చెన్నై గెలుస్తుందని? ఏముందిలే, అలాంటి మాటలు ఎప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా దెబ్బేస్తుంటాయి. పనిలే, ఏముందిలేరా, మ్యాచ్ అంటే ఇక గెలవటం ఓటం జరుగుతూనే ఉంటది కదా. ఏమంటారు? గ్యారంటీ అలాగే ఉంటది. బా ఏంటి మంచి కాస్ట్లీ ఫోన్. బా ఏం చేస్తున్నాడు నీ మరిది? ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నావా అండి? చేస్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ చేస్తున్నారంటే. బిజినెస్ ఏనా? కరెక్ట్ అబ్జర్వ్ చేస్తున్నావాడిని. కనీసం నుంచి అంత కాస్ట్లీ ఫోనా? చేస్తున్నారు బాబు. ప్రతిసారి ఆయన మీద అనుమానం పడుతూనే ఉంటావు. ఎందుకు అనుమానం కదే, అంత కాస్ట్లీ ఫోన్ అంటే కనీసం అది ఇప్పుడు ఒక 2 lakhs పైన ఉంటుంది ఆ ఫోన్. అంత కాస్ట్లీ ఫోన్ ఇప్పుడు మనకి ఉన్న పొజిషన్కి అవసరమా అని అందుకని చూస్తున్నాను. ఏం లేదు, నాకు చెప్పారు బిజినెస్ చేస్తున్నానని చెప్పారు. అయినా నాకు ఏం నమ్మకం కుదరట్లేదు. ఒకసారి ఉండు, రా నువ్వు రా అనుకున్నా. హలో, అరే 1,00,000 ఆ మ్యాచ్ మీద అయ్యా. 10 పాయింట్లు దీనిలో 10 కాదు 20 పెడదాం. ఎలాగైనా సరే మనమే గెలవాలి. అన్నయ్య నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న. ఏంట్రా చెప్పట్లేదు ఏంటి? లేదని అలాగేం లేదు. ఏమైంది? లేదురా, అంటే నీ దగ్గర కాస్ట్లీ ఫోన్ చూశాను కదా, అందుకని కొంచెం మనసు శంకిస్తుంది. డబ్బు తక్కువ సంపాదించు, ప్రాబ్లం లేదు, కానీ నిజాయితీగా సంపాదించు, సరేనా? చెప్పు వారికి ఏమన్నా. ఏరా ఏం చేస్తున్నావు? మీ అన్నయ్య మీ మీద అనుమానం పడుతున్నారు ఏంటి? లేదని అలా ఏం లేదు. నా మీద ఎందుకని అనుమానం? ఏమి లేదురా చిన్నోడా, ఏదో అనాలని అనిపించింది అన్నానంతే. జాగ్రత్త, ఓకే? హలో, అరే ఎలా అయినా మనమే గెలవాలరా. నేను ఎక్కువసేపు మాట్లాడలేను, ఇంట్లో ఉన్నాగా. అన్నయ్య వదిన ఇంట్లోనే ఉన్నారు. డబ్బు పరంగా నేను చూసుకుంటా, బెట్టింగ్ పరంగా నువ్వు చూసుకో. మనం ఏమైనా గెలవాలి. వదినా ఏం చేస్తున్నారా నువ్వు? ఏమైంది వదినా? అన్నయ్య నీ మీద కోపడుతున్నారు ఎందుకు? నువ్వు డబ్బులు సంపాదిస్తే కష్టపడి నిజాయితీగా సంపాదించు, అంతేగాని దొంగదారులు తక్కువకు, సరేనా? సరే వదినా. అయినా నేను అలాంటి తప్పులేం చేయట్లేదు కదా. అనవసరంగా అనుమానం పడుతున్నారు అన్నయ్య వాళ్ళు. కాదురా, ఆయనకి అనుమానం వచ్చిందనుకో నాకు భయంగానే ఉంది నీ మీద. లేదు వదినా, అనవసరంగా నా మీద అనుమానం పడకండి. నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదా. సరేరా, మీ అన్నయ్య నీ మీద అనుమానం పడుతున్నారు, ఆయన నేను నిన్ను నమ్ముతున్నాను. జాగ్రత్తగా ఉండు, సరేనా? అలాగే వదినా. సరేరా, జాగ్రత్తగా ఉండు. సరే వదినా. ఎక్కడ ఎలా ఉన్నాండి ఒకసారి? ఎవరు మీరు? ఎవరు బాబు? తొందరగా రా ఒకసారి. ఏమిటి బాబు, ఎవరేళ్ళు? చిన్నడా
ఏమైందన్నయ్య? వదిన ఏమైంది? ఎవర్రా ఇల్లు ఇట్లా ఎప్పుడు ఇస్తాను డబ్బులు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎన్నో నేను తీసుకుని ఎప్పుడు ఇస్తాను డబ్బులు? 50 లక్షలు నాకు ఇవ్వు. ఎప్పుడు ఇస్తాను డబ్బులు? నాకు ఇప్పుడే నా డబ్బులు కావాలి. ఏంటండి నా దగ్గర 50 లక్షలు అప్పు చేశాడు. దేనికి బెట్టింగ్ ఆడతాడు వీడు. ఎంత మాత్రం తెలియదు మీకు? బెట్టింగ్ ఆడతావా? ఏమనుకో, నాకు నా డబ్బులు ఇప్పుడు కావాలండి. ఏమనుకో, ఇప్పుడు డబ్బులు అంటే మేమేం చేయము. ఒక్క వారం రోజులు గడువు, వారం రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. సరేనా? నా ముఖం చూసి నాకు తెలియదు. సరే మీ ముఖం చూసి ఆయన వదిలేస్తున్నా. వారం రోజులు నా డబ్బులు నాకు కావాలి. అది మీ అందరి మీద పోలీస్ కేసు బొక్కలతో ఇస్తా. అలాగే ఎలాగైనా సరే కళ్ళు తాకట్టు పెట్టినా సరే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ఒక్క వారం రోజులు గడువు ప్లీజ్. ఎక్కడి నుంచి తీస్తారండి 50 లక్షలు? మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఏం చేస్తాను చెప్పు. మన కర్మలా కాలిపోయింది. ఏం చేస్తాను? నేను ఆడి మీద నుంచి ముందు నుంచి డౌట్గానే ఉంది. చూడు అబ్జర్వ్ చేస్తున్నావా ఎన్నిసార్లు చెప్పాను చెప్పు. మన తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోతే ఎట్లా? తప్పు అయిపోయిందండి. ఇప్పుడు అన్ని మనం ఎప్పుడు తమ్ముళ్ళలాగా చూడాలి, ఒక సొంత కొడుకులాగా చూసాం. మన తల్లిదండ్రుల స్థానంలో ఉండి మనం కూడా పట్టించుకోకపోతే ఎట్లా చెప్పు. నేను అందుకే అంటున్నాను, ప్రతి నిమిషం నేనే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, నాకు టైం దొరకదు. ఇంట్లో ఉన్నాం, ఏం చేస్తున్నావు అంటే బిజినెస్ అని. ఏం ఇదే ఆడు చేసే బిజినెస్? నేను అడిగాను, నాకు అలాగే చెప్పారు. వాళ్ళు ఎన్నో చెప్తారు. అందరూ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో పడి మొత్తం అంతా తన ప్రాణాలు కూడా మోసం చేసుకుని ఎంతో మంది చనిపోయిన వాళ్ళు. మరి ఇప్పుడు ఎలాగిస్తారండి డబ్బులు? ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చేద్దామే, ఇప్పుడు మన ఇల్లు అమ్మేయాలి. మనకున్న స్థలాలు అవి అమ్మేస్తే కానీ మన 50 లక్షలు పూర్తావు. ఏం చేస్తావు చెప్పి అవన్నీ అమ్మి ఫస్ట్ ఆడప్పుడు మనకి ఇల్లు అమ్మేసుకుంటే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ ఉంటాం? ఉన్నది ఒక ఇల్లే కదా ఇది. ఏం చేస్తాం మరి? వాడు చేసిన పనికి తప్పదు. ఆడి చేతిలో పెద్ద ఫోన్ చూసినప్పుడు అప్పుడే అనుమానం వచ్చింది, ఆడేదో తప్పు పని చేస్తున్నాడు అని. మన పరిస్థితి ఏంటండి ఇప్పుడు? ఏం చేస్తామే, ఆ దేవుడు ఏ దారిలో చూపిస్తాడో అదే దారిలో వెళ్దాం. ఇంకా చేసేదైతే ఏం లేదు. నమస్కారం అండి అందరికీ. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, బెట్టింగ్ యాప్స్ మీద ఎంతో డబ్బులు తగిలేసి ఈ కుర్రకారు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ మీద పెట్టి మొత్తం అంతా ఏదో సంపాదిద్దాం, త్వరగా సంపాదిద్దాం అనే ఉద్దేశంతో మీద డబ్బులు పెడుతున్నారు. మొత్తం డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వద్దండి, ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న షార్ట్ వీడియో చేయడం జరిగింది. మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాం. నమస్కారాలు. మీ లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ.